చేస్తావమ్మా నువ్వు కేర్ టేకర్ అంటే? అంటే పెద్ద ఆవిడకి కొంచెం చూసుకోవాలన్నమాట. వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఎక్కడికో వేరే కంట్రీస్ ఉంటారంట. అందుకని ఆ బామ్మని చూసుకునే దానికి నన్ను అక్కడ కేర్ టేకర్గా ఉంచారు. నెలకి 20,000 ఇస్తున్నాయి, బాగానే అన్నీ ఉన్నాయి. 4 నెలల నుంచి బాగానే ఉన్నాను. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఆ అబ్బాయిది కొంచెం టార్చర్ ఎక్కువైంది. పాప పెళ్ళి ఆగిపోతే నేనేం చేయాలి? ఎందుకు ఆగిపోతుందమ్మా? నువ్వు మరి ఏం చేస్తున్నారు మేడం? ఎక్కడో రోడ్లో కనిపించిన మా పాపతో కూడా చెప్పాడంట, మీ అమ్మాయి ఇట్లా దొంగతనం చేసింది ఇదే అదే అనేసి. ఎంతో హెల్ప్ చేశారు మేడం. అప్పుడప్పుడు డబ్బులు కావాలన్న పోనీలో నాకు పనిలో పెట్టించాడు కదా అని కూడా హెల్ప్ చేశాను మేడం. ఇటు ఇంత కుట్ర మనసులో పెట్టుకుని ఇలా చేస్తాడని నేను అడుకోలేదు మేడం. ఇప్పుడు ఏమంటుండే? ఆయనకి ఏం కావాలంటే? ఏమంటే నేను పడుకోవాలంట మేడం. వాడు అమ్మ ఏజ్ ఉంటుంది మేడం, అట్లా అడుగుతున్నాడు మేడం. రూమ్లో రోడ్డు మీద మేడం. ఇట్లా పని వస్తుంది రమ్మంటే చేయి పట్టుకున్నాడు మేడం. నేను ఇట్లా ఇదిలిచ్చానని చెప్పేసి కొట్టాడు మేడం. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది. జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయి. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ మధ్య వీడియోస్ పెట్టలేను. ఎందుకు అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యిండు. అదే కాకుండా కొన్ని ఫ్యామిలీలో గొడవలైనాయి. సో వేరే ప్రాబ్లమ్స్లో ఉండి వీడియోలు పెట్టలేను గైస్. ఇప్పుడు మన దగ్గరికి ఒక ఆంటీ వచ్చింది. ఆమె చాలా డేస్ నుంచి మా టీం కాల్ చేస్తూనే ఉంది. సో నాకు ఇప్పుడు వీలైంది. నేను వచ్చిన మార్నింగ్ నుంచి ఆంటీని మాట్లాడినా. ఇంకొకటి గైస్, నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. నేను మరీ చెప్తున్నా, మీరు ఇచ్చే 1 రూపీ అయినా అది దానికి మీరిచ్చే 1 రూపీ అయినా జాగ్రత్తగా ఉండండి. నేను నా టీం నుంచి అరుణ్ అనే అబ్బాయి మాట్లాడతాడు. లేదు అంటే నేను మాట్లాడతా. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్లో అమౌంట్ ఉంటే నేను నా ఫేస్ చూపిస్తా. ఇంకోటి మీ ప్రాబ్లం చెప్తే మీ ట్రావెలింగ్కు పెట్టుకోమంట కానీ నేను ముందే నా అకౌంట్లోకి డబ్బులు వేయమనన్నా నాకు మీ డబ్బులు 1 రూపీ కూడా అవసరం లేదు. సో ఏదైనా దూరం ట్రావెలింగ్ ఏదైనా ఉంటే ట్రావెలింగ్కు మీరు పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్రావెలింగ్కు మీరు పెట్టుకోండి. ఎవడో ఇన్స్టాగ్రామ్లో లఫ్రూట్ గాడు నా పేజ్ చెప్పి డబ్బులు తీసుకుంటుండు. మోసపోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, మోసపోకండి. నా నంబర్ 7780352539. ఇది నా నంబర్. దీనికే కాల్ చేయండి. చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏమైంది? నా పేరు లక్ష్మి, మాది హైదరాబాదే. సొంతూరు ఎక్కడ? హైదరాబాద్. ఎంతమంది పిల్లలు? 2 పాపలు. మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన వదిలేసి వెళ్ళిపోయారండి. 2 పిల్లలు, నువ్వు ఉంటావు. సొంత ఇల్లు ఏమైనా ఉందా? లేదు, రెంట్ హౌస్. ఏం చేస్తుంటావు నువ్వు? నేను మామూలుగా ఇళ్ళలో పని చేసుకుంటా ఉండేదాన్ని. దారిలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అంటే నేను ఇట్లా కేర్ టేకర్ జాబ్లో పెడతాను, నెలకు 20,000 అట్లా వస్తాయి, చేసుకుంటారా అని అడిగాడు. నిజంగా వస్తాయి నెలకు 20,000? చెప్పేది నేను. తర్వాత చేరాను, తీసుకెళ్ళి చేర్పించాక బాగానే ఇచ్చారు డబ్బులు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక 4-5 నెలలు అవుతుంది చేరి. ఇప్పుడు ఏంటంటే నెలకి 20,000 వస్తాయా? ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తావమ్మా నువ్వు కేర్ టేకర్ అంటే? పెద్ద ఆవిడకి కొంచెం చూసుకోవాలన్నమాట. వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరా? ఎవరు లేరు, వాళ్ళ పిల్లలు ఎక్కడికో వేరే కంట్రీస్ ఉంటారంట. అందుకని ఆ బామ్మని చూసుకునే దానికి నన్ను అక్కడ కేర్ టేకర్గా ఉంచారు.
నెలకి 20,000 ఇస్తున్నాయి, బాగానే అన్నీ ఉన్నాయి. 4 నెలల నుంచి బాగానే ఉన్నాను. ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఆ అబ్బాయిది కొంచెం టార్చర్ ఎక్కువైంది. ఏం టార్చరు అంటే అదే అండి, వేరే విధంగా అంటే అంటే నువ్వు నా దగ్గరికి రావాలి, లేకపోతే నేను రావాలి అంటే అదే నువ్వు నాతో పడుకోవాలి, నువ్వు ఉండాలి, లేకపోతే నేను అక్కడ ఏదో తీసుకుని వెళ్ళిపోయావని నేను వేరే కేసులు పెడతాను, అట్లా ఇట్లా అని బెదిరిస్తున్నాడు. ఏం తీసుకెళ్ళిపోయినావు అని కేసు? వాళ్ళ ఇంట్లో బంగారం తీసుకెళ్ళిపోయావు, లేకపోతే ఏదో ఒకటి చెప్పి నేను ఇరికిస్తాను, నువ్వు కన్నా నాతో పడుకోకపోతే అని చెప్పేసి బెదిరిస్తున్నాను. నేను రీసెంట్గా మా పాప పెళ్ళి కూడా పెట్టుకున్నాను. ఎప్పుడమ్మా? ఇప్పుడు ఒక 2-3 నెలలు పెళ్ళి ఉంది మా పాపది. ఈయనేమంటే ఇట్లా టార్చర్ పెడుతున్నాడు డైలీ. మీరే ఏదో ఒకటి చేయండి, ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి పెట్టుకున్నాను, చీటీ వేసి ఒకటి కట్టాలి, అది కట్టి నేను ఇప్పుడు ఎంత చీటీ వేస్తున్నా? 1,00,000 రూపాయలు ఒక 2 వేసున్నాను మా పాప పెళ్ళికని. ఇప్పుడు 20,000 తీసి వాళ్ళకి కడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తే మధ్యలో ఇట్లా చేస్తున్నాడు. ఒకవేళ రేపు నేను పాప పెళ్ళి ఆగిపోతే నేనేం చేయాలి? ఎందుకు ఆగిపోతుందమ్మా? నువ్వు మరి ఏం చేస్తున్నాడు మేడం? ఎక్కడ రోడ్లో కనిపించినా మా పాపతో కూడా చెప్పాడంట, మీ అమ్మ ఇట్లా దొంగతనం చేసింది ఇదే అదే అనేసి. వాళ్ళు ఏమనుకుంటారు మేడం, ఇట్లా మా ఆయన వదిలేసిపోయినా కానీ నేను పిల్లల్ని సాక్కుంటా ఏదో కష్టపడి ఇట్లా చేస్తుంటే ఈయన మధ్యలో వచ్చి ఇట్లా చేస్తున్నాడు మేడం. రేపు మా పాప పెళ్ళి అయిపోతే నలుగురిలో మా పరువు ఏం కావాలి మేడం? మీరే ఏదో ఒకటి చేయండి మేడం. మరి ఆయన చెప్తే వినటం లేదు మేడం. సారీ ఎంత చెప్పినా కానీ మధ్యలో నాకు అక్కడ వర్క్లో పెట్టినందుకు ఆయన కమిషన్ కూడా తీసుకున్నాడు మేడం. మళ్ళీ ఇట్లా టార్చర్ పెడుతున్నాడు మేడం. రేపు నా బిడ్డ పెళ్ళి అయిపోతే నలుగురిలో నేను తలెత్తుకొని తిరగాలి కదా. ఆల్రెడీ మా ఆయన వదిలేసి వెళ్ళిపోయినా కానీ నేనే ఎట్టో కష్టపడి పిల్లల్ని సాక్కుంటా కష్టపడి పని చేసుకుంటుంటే ఈ టార్చర్ నాకు ఎక్కువైంది మేడం. రేపు పరువు పోతుంది మేడం. మీరే ఎట్టో ఒకటి చేయండి. ఏడవకండి. లేదు మేడం, మీరే ఏదైనా హెల్ప్ చేయండి మేడం. మా పెళ్ళిళ్ళు ఆగిపోద్ది మేడం. మా ఆయన లేడు, ఇటు మా ఇంటికి వాళ్ళ సపోర్ట్ లేదు, మా అత్తగారి సపోర్టు లేదు. ఆయన చూస్తే తాగుపోతే ఏదో వాడు వదిలేసి వెళ్ళిపోయాడు. వీడేమో పనిలో పెట్టి టార్చర్ పెడుతున్నాడు మేడం. నేను ఈ టార్చర్ భరించలేకపోతున్నాను మేడం. బయటకు వెళ్తే చాలు రౌండ్గా తిరుగుతున్నాడు బైక్ వేసుకొని. నలుగురిలో నా పరువు పోతుంది మేడం. పనిలో పెడితే పెట్టాడు, పరువు అంతా పోతుంది మేడం వీడి వల్ల. ఏదో పనిలో పెట్టాడు కదా అని చెప్పేసి అప్పటికి నేను కూడా వాడికి ఎంతో కొంత డబ్బులు కూడా ఇచ్చాను మేడం. అయినా కానీ వాడికి సాగటం లేదు. నన్ను కూడా రమ్మంటున్నాడు. వాడు ఏజ్ అయింది మేడం, అయినా కానీ వదలట్లేదు మేడం. నా బిడ్డకు కూడా చెప్తున్నాడు పోయి, మీ అమ్మ దొంగతనం చేసింది, కేసు పెడతాను అని చెప్పేసి మా బిడ్డ కూడా పోయి చెప్తున్నాడు అంట మేడం. వాడు ఎక్కడ పడితే అక్కడ కనిపించినప్పుడు మా బిడ్డ కూడా బాధపడుతుంది. ఏందమ్మా నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటారే, పెళ్ళి అయితే మా అత్తగారి ఇంట్లో చెప్తే నా పరువు ఏం కావాలని చెప్పి మా పాప కూడా ఏడుస్తుంది మేడం. ఏదో వల్ల మా జీవితాలన్నీ పోయేటట్టున్నాయి మేడం. మీరే ఎట్టో కట్టాలి. ఎంతో హెల్ప్ చేశారు మేడం. అప్పుడప్పుడు డబ్బులు కావాలన్న పోనీలో నాకు పనిలో పెట్టించాడు కదా అని కూడా హెల్ప్ చేశాను మేడం. ఇటు ఇంత కుట్ర మనసులో పెట్టుకుని ఇలా చేస్తాడని నేను అడుకోలేదు మేడం. ఇప్పుడు ఏమంటుండే ఆయనకి ఏం కావాలంటే? ఏమంటే నేను పడుకోవాలంట మేడం. వాడు అమ్మ ఏజ్ ఉంటుంది మేడం, అట్లా అడుగుతున్నాడు మేడం. పోయి లేకపోతే మీ కూతురికి చెప్పేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. లేకపోతే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్ళామని పోయి కేసు పెడతానని చెప్తున్నాడు మేడం. నేనేందో కష్టపడి 4 ఇళ్ళు పని చేసుకుంటే అదే బాగుండింది మేడం. మధ్యలో వచ్చి ఇట్లా చేసి మళ్ళీ ఇప్పుడు నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నాను మేడం. మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయండి మేడం. బిడ్డ పెళ్ళి ఆగిపోద్ది మేడం. నేను కాగనియనమ్మా, నేను మాట్లాడితే ఏం అడుగు, ఏం ఏడవకమ్మా, ఏం కాదమ్మా, ఏం ఏడవక. నేను కూడా ఒక కూతురులాగా అనుకో, ఏం ఏడవకు చూసుకో. పనులు పెట్టేట్టు చేస్తున్నాడు మేడం. నేను మాట్లాడతా. 1 నంబర్ నీ దగ్గర ఉందా? మా పాప ఎక్కడ కనిపిస్తే అక్కడ టార్చర్ పెడుతున్నాడండి మేడం. ఆ నంబర్ ఉందా నీ దగ్గర? ఒక్కసారి ప్రశాంతంగా వెనుక ప్రశాంతంగా కూర్చో. ఫోన్ ఆయనకు ఫోన్ చేయి ఒక్కసారి. ఫోన్ ఏది తీసుకురా. ఇలాంటి ఎదవాళ్ళు కూడా ఉంటాడు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో 20,000 30,000 వస్తున్నాయి అని చెప్పి ఏదో టెంప్ట్ అయ్యి పనికి పోయారనుకో, ఇలాంటివి ఉంటే కొంచెం వెనక ముందు చూసుకోండి, ఓకేనా?
ఇలాంటి ఏదో వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. కూర్చున్నాము, కాల్ చేయండి. ఆయన ఎక్కడున్నాడో అడగండి ఫస్ట్. ఆమె మీ పాపనా? పౌచ్ పెద్ద పాపనా చిన్న పాపనా? చిన్నప్పుడు తీసి పెట్టుకున్నాను, చిన్న పాపది. స్పీకర్ పెట్టమ్మా, స్పీకర్ పెట్టు. హలో హలో, ఎక్కడున్నావు? అంటే మీద చాలా రోజులు ఫోన్ వచ్చింది, మీ నుంచి ఫోన్ వచ్చింది, చాలా మంచిది. నేను ఇంత ఒకసారి మాట్లాడదామని చేశాను. మరి 2 రోజులు ఒప్పుకున్నా, ఇప్పుడు ఒప్పుకున్నారు ఏంటి? పెట్టుకున్నా అంటే ఏం చేస్తాను, మా పాప పెళ్ళి పెట్టుకున్నాను, టార్చర్ వాళ్ళు తట్టుకోలేక. సడన్గా ఫోన్ చేస్తావు, మరి ఏమైనా ఉందా మరి? నేను వేరే వాళ్ళ ఇంటికి అక్కడికి వచ్చాను, అక్కడికి వస్తే మాట్లాడుకుని. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ లొకేషన్ లేదంటే నా రూమ్కి తీసుకుపోతారా? నీ రూమ్కి వద్దు, ఇక్కడ మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వెళ్తారంట. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళు 2 days దాకా రారంట, వేరే ఊరు వెళ్తున్నారు. రా, నువ్వు ముందు రా, ఏడు ఉంటాయి కదా, షాపులన్నీ ఉంటాయి కదా, మాట్లాడుకుని. సరే, ఎంతసేపట్లో వస్తావు మరి? 1 గంటలో వస్తా. ఓకే ఓకే. నీకు లొకేషన్ పెట్టి నీకు వస్తుందమ్మా? వస్తుందా? పెట్టు ఇక్కడ, ఇది ఆగా. అంతే, పోయింది. వాడు నీకు ఎన్ని రోజులు సంది తెలుసు? ఒక 4-5 నెలల క్రితమే మేడం. ఆడ పనిలో చేర్పించేటప్పుడే తెలుసు, నాకు తెలియదు. నీకు హస్బెండ్ లేదని తెలుసా ఆయనకు? ఏమో నాకు తెలియదు మేడం. నేను మామూలుగా పనికి వెళ్తుంటే అప్పుడప్పుడు కనిపించేవాడు దాంట్లో. సరే అని చెప్పి సడన్గా ఒకరోజు బైక్ ఆపి ముందుగా ఇట్లా కేర్ టేకర్ జాబ్ ఉంది, చేస్తావా అని అడిగితే, సరే బాబు ఎట్ట నాకు పని అవసరం కదా అని సరే అన్నాను. సరే అని చేరాక 1 నెలలో ఎంతో కొంత నాకు ఇవ్వాలని చెప్తే సరే అని చెప్పి ఫస్ట్ శాలరీ తీసుకోగానే ఒక 10,000 అట్లా ఇచ్చాను. తర్వాత ఇంకా గమ్ముగైపోయాడు. ఇంకా 1 నెల నుంచి మాత్రం మళ్ళీ టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ 1 నెల నుంచి టార్చర్. నీకు హస్బెండ్ ఉండని తెలుసా తెలియదా? తెలియదు నాకు, అది ఆ విషయం నాకు తెలియదు. మరి ఎందుకు అంటే నిన్నే అట్లా పెడతాడా? వాడు వేరే వాళ్ళకి ఏమన్నా మళ్ళీ పనులు ఇప్పిస్తాడా? నాకు తెలియదండి. నేను మామూలుగా అదే ఇంట్లో పని చేసేదాన్ని. ఆ పనికి వెళ్తా వస్తా పోతా ఉండేటప్పుడు దారిలో కనిపించారు, అంతవరకు 1-2 సార్లు కనిపించాడు. వాని ఇల్లు ఏమైనా తెలుసా? నాకేం తెలియదమ్మా. నాకు అన్నీ తెలిస్తే మంచోడు చెడ్డోడు తెలుసుకుని ఉంటాను కదా. నాకేం తెలియకనే ఇట్లా బోల్త పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మా పాప పెళ్ళి ఆపేస్తాను అంటున్నాడు. ఏడవకమ్మా, ఫస్ట్ ఏడవకు నువ్వు. ఏం ఆగదు, మీ పాప పెళ్ళి ఆపేస్తాను బెదిరిస్తున్నాడు మేడం. నలుగురిలో పరువు పోద్ది. మా ఆయన లేకపోయినా కానీ ఒక మగవాళ్ళలాగా పని చేసుకుంటాను. నేను నిలబడి చేయాలని పట్టుదలతో నేను నిలబడితే ఈయనేమో ఇట్లా సాధిస్తున్నాడు. మీ ఆయన ఎప్పుడు వదిలేసిపోయిందమ్మా? ఆయన 2-3 సంవత్సరాలు అయింది మేడం వదిలేసి. ఎందుకు, ఏమన్నా గొడవలా? ఆయన ఒకరు తాగుబోతు మేడం. అది నాకు నచ్చక వద్దన్నానని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. మీ అత్తగారి సపోర్టు, అమ్మగారి సపోర్ట్? ఎవరు సపోర్ట్ లేదు మేడం మాకు. నేనే కష్టపడాలి, నేనే చేసుకోవాలి. అన్న తమ్ములు కానీ ఎవరు పెట్టేవాళ్ళు లేరు మేడం. పోనీ మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు మేడం. నేనే నా బిడ్డను పెట్టుకొని ఏదో 4,000-5,000 రెంట్ కట్టుకొని ఉన్నా మేడం. చిన్న ఇల్లు తీసుకొని ఇంట్లో పాచి పని చేసి బతుకుతున్నా మేడం. వీడేమో ఇట్లా సాధిస్తున్నాడు. మా పాప ఏడ కనిపిస్తాడు, మీ అమ్మ దొంగతనం చేసింది, రేపు మా అప్ప జైలుకి వెళ్తుంది అని చెప్పి బెదిరిస్తున్నాడు మేడం. మా పాపతో కూడా మా పాప ఇంటికి వచ్చి ఏమ్మా ఏం దొంగతనం చేసావని చెప్పి మా పాప వచ్చి నన్ను అడుగుతుంది మేడం రోజు. ఏం పేరు మీ పాప పేరు? సునీత మేడం. చిన్న పాప పేరు? ఏడవకమ్మా, ఏడవకు, ప్రశాంతంగా ఉండమ్మా, ఏడవకు, ఏం కాదు, ఏం ఆగిపోని అని చెప్తున్నా కదమ్మా. మన ఇల్లు పేరేం పేరో తెలుసా? కొన్ని మొత్తం పేరు అసలు ఏం తెలియదు మేడం.
అట్లా తెలియని వాళ్ళతో ఎట్లా పనిలో పనిలో పెడతానన్నారు. మాకు వాళ్ళ పేరుతో ఏం పని ఉంటుంది మేడం, పనిలో పెడతానని చెప్పి నేను మామూలుగా బాబు అని పిలుస్తా, లేకపోతే చిన్న అని పిలుస్తాను మేడం. ఎంత ఏజ్ ఉంటుంది ఆయనకు? ఉంటాయి మేడం 22 లోపల ఉంటాయి మేడం. 27 లోపల? 27 27 లోపల ఉంటాయి మేడం. నేనేదో బిడ్డ లెక్క అనుకున్నా కానీ ఇట్లా మధ్యలో ఇట్లా మాట్లాడని నేను అనుకోలేదు మేడం. సడన్గా ఒక నెల నుంచి వాడికి ఏం జిమ్ రేగులు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆయన ఉండే ఏరియా ఏమైనా తెలుసా? అది నాకేం తెలియదు మేడం. మేము పనికి వస్తావో దారిలో కనిపించాడు ఒక 2-3 సార్లు అంతే మేడం. సరే ఆంటీతో మేము తర్వాత మాట్లాడదాము. వాడు వచ్చినాక డైరెక్ట్ వీడియో పెట్టి పాపం మమ్మీ ఏమన్నా అంటే ఏడుస్తుంది. సో ఆడపిల్ల తల్లిదండ్రులు కొంచెం సెన్సిటివ్. చేయి కూడా చేసుకున్నాడు మేడం, ఏం లేదని కొట్టాడు మేడం. ఇక్కడ ఎవరు వాడా నిన్ను? ఎక్కడ అంటే ఏ ప్లేస్లా? రూమ్లోనా? రూమ్లో కాదు, రోడ్డు మీదే మేడం. ఇట్లా పని వస్తుంటే రమ్మంటే చేయి పట్టుకున్నాడు మేడం. నేను ఇట్లా ఎదిలిచ్చానని చెప్పేసి కొట్టాడు మేడం. కన్నుకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ కొట్టాడు మేడం. మా పాప పడితే పడిపోయానని చెప్పాను మేడం. ఏడవకమ్మ, మనం మాట్లాడదాం. వీడియో బంద్ చేయి, పాపం ఎమోషనల్ అవుతుంది. మనం మాట్లాడదాం అమ్మ. ఏడవకు.